ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు, నిర్మలమైన యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క కృపను బట్టి మరొక దినమును మనము ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును వినుటకు, ఆ వాక్యములో ఆయన్ను తెలుసుకొనుటకు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ మీ మధ్యకు ఒక మంచి అంశంతో మీ మధ్యకు మరొక బుధవారమునందు మీ మధ్యకు వచ్చాను. ఆశీర్వాదకారకుడైన దేవుడు తనను ఆశ్రయించిన వారిని, తనను నమ్ముకున్న వారిని, తనను ఆయన్ను చేర్చుకున్న వారిని ఆశీర్వదించటానికే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ఆయన అనేక రూపాలుగా అనేక మంది ఆ రోజుల్లో ఆయనను ఆరాధించారు. ఆ జ్ఞాన కాలం ముందు వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలం ముందు ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క పాపపు బానిసత్వం నుండి విడిపించబడుతున్న ఆ దినములలో దేవుడు మందసము అనేటువంటి ఒక పెట్టె ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ మందసము అనేటువంటి పెట్టె ఎవరు ఏ ప్రాంతంలో దానికి గౌరవించి దానికి లోబడి భయపడతారో వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి, నేను చదువుతాను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడవు ఓబేదెదోము ఇంటిలో నుండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన నంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదుకు వినబడగా అని రాయబడింది. ఓబేదెదోము అనేటువంటి ఒక వ్యక్తి కుటుంబంలో ఒక సాధారణమైన మనిషి ఇంటిలో మందసము వచ్చుట ద్వారా అతడు అతని కుటుంబీకులు ఆశీర్వదించబడ్డారు. మందసము అనేటువంటిది ఒక పెట్టె. ఆ పెట్టె, ఆ మందసము ఆ ఇంటిలోకి ఓబేదెదోము చేర్చుకున్న తర్వాత ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. అతనికి కలిగినదంతయు ఆశీర్వదించబడింది. తనవారు, తన ఇంటి వారు, తనకు కలిగినదంతా ఆశీర్వదించబడింది. ఈరోజు ఆశీర్వాదము పొందడానికి మనం వస్తున్నాం, కానీ ఆశీర్వాదం అంటే ఎరుగని వారంగా ఉన్నాం. మనకు కలిగే బాధలు మన నుండి వెళ్ళిపోలేదు, మన రోగాలు వెళ్ళిపోలేదు, మన కష్టాలు, మన అప్పులు, మన ఇబ్బందులు తొలగిపోలేదు, మన కుటుంబాలలో సమాధానం లేదు, సంతోషము లేదు. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి గొడవలే,
ఎప్పుడు దేని గురించి ఒకదాని గురించి చింతే, ఎప్పుడు అధైర్యమే. ఇవన్నీ ఆశీర్వాదము ఉన్న ఇంట్లో ఉండవు. దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంలో ఉండవు. దేవుని కృప వల్ల ఆశీర్వదించబడిన ఇల్లు, ఆ ఇంటి వారు ధన్యమైన వారు. వారు ఇచ్చిన పొలములో పంట అయినా, వారు మేపుతున్న మందైనా, వారి సంపాదనలో రాబడి అయినా, వారి పిల్లల చదువులైనా, వారి భవిష్యత్తు అయినా చాలా దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. సమాధాన స్థితిలో వారు ఉంటారు. ఆశీర్వాదం అంటే ఒక మాటతో మనము చదివించి దాటిపోలేం. ఆశీర్వాదంలో ఎన్నో, అన్నిటికీ మించి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాకుండా దేవుని ఆశీర్వాదం ఎంతో గొప్పది. అటువంటి ఆశీర్వాదము ఒబేదేదేము పొందాడు. ఒబేదేదేము కుటుంబము వారు పొందారు. అతను కలిగిన దాని అంతటిని కూడా దేవుడే ఆశీర్వదించాడు. దేనివల్ల అంటే 3 నెలలు ఒబేదేదేము ఇంటిలో మందసం అనే పెట్టె ఉంచబడుట ద్వారా అతడు ఆశీర్వదించబడెను అని వాక్యంలో మనం చూస్తాం. ఏమిటి మందసము? మీరు ఆసక్తిగా ఇంకే కరెక్ట్గా నాకు ఇవ్వబడిన సమయంలోనే ఈ మందసం ఏంటో మీకు నేను తెలియపరుస్తాను. ఈ మందసము మొదటిగా ఇది ఎక్కడ నిర్మాణం జరిగింది అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి నడిపించబడుతున్నప్పుడు దేవుడు ఆత్మస్వరూపై ఉండి వారిని నడిపించాడని మనకు తెలుసు. వారి ఎదుట ఎర్ర సముద్రమైన, అరణ్యమైన, సర్పములైన, క్రూర మృగములైన నిలవలేక వారికి ఒక రహదారి దేవుడు ఏర్పాటు చేసి, చల్లైనను ఎండైనను తల ఎండకుండా, చెప్పులు లేకుండా ఆకాశపు యొక్క మన్నా ఆహారంతో పోషిస్తూ వారిని గొప్ప ఘనంగా నడిపించిన దినములవి. దేవుడు ఎంత ఓర్చుకొని వారిని నడిపించినా వారు మాకు కనిపించే దేవుడు కావాలి అనుకున్నారు. కనుకనే వాళ్ళు ఒక దూడను బంగారు ప్రతిమగా చేసుకొని ఆరాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దాని ద్వారా కొన్ని వేల మంది చనిపోయారు, దేవుని కోపానికి లోనైపోయి. దేవుడు వారిని గ్రహించి మోషేకు ఆజ్ఞాపించాడు. నిర్గమకాండంలో మనం చూస్తే 25వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనాలు మనకు కనపడతాయి. అక్కడ మోషేకు ఆజ్ఞాపించి తుమ్మ చెక్కలతో దానికి అనేక విధాలుగా కొన్ని పెట్టెలాగా చేయడానికి దేవుడు ఆజ్ఞాపించి ఒక పెట్టెను తయారు చేయమన్నాడు. ఆ పెట్టె పైన 2 బంగారు ప్రతిమలు ఈ విధంగా దేవదూతలు రూపంలో ఉంటాయి. ఆ లోపట ఇశ్రాయేలీయులు పోషించబడిన మన్నా పాత్ర ఉంటుంది, దాంట్లో మన్నా వేసి ఉండాలి. ఆ పెట్టెలో యెహోవా మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఉండాలి. ఆ పెట్టెలో యాజకునికి సంబంధించిన యాజకుల యొక్క కర్ర అందులో ఉండాలి. కొన్ని పరికరాలు అందులో ఉన్నాయి. దాన్ని యాజకులు మాత్రమే, సేవకులు మాత్రమే, దేవుని ప్రతినిధులు మాత్రమే మొయ్యాలి. ఎవరు ముట్టుకోకూడదు. అది పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళ ప్రయాణంలో 4 చేత దాన్ని మోసినప్పుడు వారు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వదించబడుతుంది. వాళ్ళ ఎదుట ఏ శత్రువును నిలవలేకపోతా ఉన్నాడు. ఈ పెట్టె ఆ బట్టతో చుట్టబడిన ఒక గుడారాన్ని నిర్మించుకొని ఆ పెట్టెను అందులో పెట్టి వాళ్ళు ఆ ప్రయాణంలో ఎన్ని నాళ్ళు అక్కడ ఆ మేఘం కదలకుండా ఉంటుందో, దేవుడు నడిపించకుండా ఉంటాడు, అన్ని నాళ్ళు అరణ్యంలో వాళ్ళు నివసించేవారు. ఆ పెట్టెను ఇక్కడ ఉంచి వాళ్ళు ఏదైనా మనవులు చేయాలంటే ఆ పెట్టె దగ్గరికి, మందసాని దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనవులు చేసుకునేవాళ్ళు.
దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహిమ పెట్టె పైన నిలిచి ఉండేది. ఆకాశం నుండి దేవుని యొక్క వెలుగు పెట్టె పైన ఉండేది. ఆ పెట్టె దగ్గర ఆ మహిమలో నుండి యెహోవా వారితో మాట్లాడుతూ వచ్చేవాడు. ఆ విధంగా ఆ పెట్టె ఇశ్రాయేలీయులకు మందసము అనేటువంటి పేరు చేత అది మోయబడింది. ఆ విధంగా జరిగిపోతూ ఉంది. ఆ విధంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానాను స్వతంత్రించుకున్న తర్వాత, వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత వారికి రాజు లేడు, న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతుల కాలంలో చాలా సంవత్సరాలు న్యాయాధిపతుల కాలంలో ఆ యొక్క పెట్టెను వారు ఆ మందసాన్ని ఆ యొక్క దేవాలయంలో లేదా మందిరంలో వాళ్ళు ఆ విధంగా ఉంచి దేవుని మహిమ చూస్తూ వాళ్ళు ప్రార్థిస్తూ బలులు అర్పించుతూ వచ్చేవాళ్ళు. వాళ్ళకు రాజు లేడు. అయితే ఏలీ అనే కాలానికి వచ్చే కొద్ది ప్రవక్త ఏలీ అనేటువంటి ఒక యాజకుడు వచ్చేటప్పటికి అతడు న్యాయాధిపతిగా ఉన్న ఆ కాలంలో మనం బయలుగ్రంథం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము మనం చూస్తే 11వ వచనాలలో అక్కడ ఏలీ అనే ఒక న్యాయాధిపతి కనబస్తాడు. ఆయనకి 2 కుమారులు, వాళ్ళు కూడా న్యాయాధిపతులే, వాళ్ళు కూడా యాజకులే. అయితే వారి కాలానికి వచ్చే కొద్దీ ఆ 2 కుమారులు చెడు హృదయం కలిగిన వారు, చెడు పనులు చేసేవాళ్ళు, దేవుని యందు భయభక్తులు లేని వారు, యాజకులే. వారి కాలంలో ఏలీ వృద్ధుడైన తర్వాత వాళ్ళు చెడు కారణముల చేత, చెడు పనుల చేత దేవుని కోపానికి గురయ్యారు. ఆ ఏలీ కాలంలోనే ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఫిలిష్తీయుల యొక్క బలము ఆధిపత్యమయ్యి యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడించబడుతున్నారు. అదే యుద్ధంలో ఏలీ యాజకుని కుమారులు కూడా ఉన్నారు. ఏలీ ఇంటి దగ్గర ఉన్నాడు ప్రవక్త గారు, యాజకుడు ఆయన. వాళ్ళు ఏం చేశారంటే మేము ఓడిపోతామేమో అని ఇశ్రాయేలు గ్రహించి ఈ ఏలీ కుమారులు 2 యాజకులు ఏం చేశారంటే దేవుని ఆలయములో పరిశుద్ధంగా ఉండవలసిన పెట్టెను, మందసాన్ని, అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మందసాన్ని వాళ్ళు వెళ్ళి ఇద్దరు రణరంగంలోకి తీసుకొని వచ్చారు. దాన్ని చూసిన శత్రువులైన ఇశ్రాయేలుకు బద్ద విరోధులైన ఫిలిష్తీయులు ఆ పెట్టెను చూసి, ఆ మందసాన్ని చూసి కేకలేశారు. అయ్యో, బలాఢ్యుడైన దేవుడు, రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఇద్దరు రణరంగంలోకి వచ్చాడే, తీసుకొని వచ్చారు, ఎప్పుడు ఇలాగ జరగలేదు అని భయపడుతూ వారితో యుద్ధం చేస్తే ఫిలిష్తీయులు ఆ ఇశ్రాయేలును ఓడించారు. ఆ యుద్ధంలో అనేక మంది వధించబడ్డారు ఇశ్రాయేలీయులు. ఆ యుద్ధంలో ఏలీ కుమారులు కూడా చంపబడ్డారు. ఆ విషయాన్ని తెలుసుకుని ఏలీ కూడా చనిపోయినాడు కిందపడి. అప్పుడు ఆ పెట్టెను, ఆ మందసమును ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళారు వాళ్ళ దేశానికి, అన్యుల దేశానికి. అవమానకర స్థలములలో ఉంచారు ఆ పెట్టెను, ఆ మందసాన్ని. వాళ్ళ దేవాలయాలలో ఉంచారు, వాళ్ళ దేవుళ్ళ యొక్క గడప దగ్గర ఉంచారు. కానీ ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి వాళ్ళు 7 నెలలు ఉంచారే కానీ వాళ్ళ దేశంలో ఆ దేవుని భరించలేకపోయారు, ఆ దేవుని ఆరాధించలేకపోయారు, ఆ దేవుని వశపరుచుకోలేకపోయారు, ఆ పరిశుద్ధుని యొక్క పరిశుద్ధతను తట్టుకోలేకపోయారు. అనేక రోగముల చేత, అనేక వ్యాధుల చేత, అనేక శ్రమల చేత ఆ దేశమంతా అల్లకొల్లోలమైపోయింది, గందరగోళమైపోయింది, తట్టుకోలేని పరిస్థితి. ఆ సందర్భంలో ఇశ్రాయేలీయుల దేశానికి ఫిలిష్తీయులు ఆ మందసాన్ని, ఆ పెట్టెను వాళ్ళకే పంపాలనుకున్నారు. వినండి బాగా, ఆ పెట్టెను, ఆ మందసాన్ని వాళ్ళ దేశానికి, వాళ్ళ దేవుని పంపాలనుకున్నారు. ఆ పెట్టెను వాళ్ళు అనుకున్న ఆలోచన వచ్చేటప్పటికి అప్పటికి ఇశ్రాయేలుకు రాజు ఉన్నాడు, 2వ రాజు.
మొదటి రాజు సౌలు రాజు, అతడు 41 సంవత్సరాలు ఏలాడు. రెండో రాజు దావీదు కాలములో ఆ మందసు పెట్టెను ఇశ్రాయేల్ దేశానికి పంపడానికి ఒక కొత్త బండి తయారు చేసి, ఒక కొత్త ఎద్దులు కట్టి ఆ బండి పైన ఉంచి వాళ్ళ బండిని ఇశ్రాయేల్ దేశం పక్క నిలిపి వాటిని తోలి పంపేసేసినారు మనుషులు లేకుండా. ఆ పెట్టె ఉంది, ఆ ఎద్దులు కొత్త బండి మీద వస్తూ ఉంది. అది చూసిన ఇశ్రాయేలులు ఆనందించి సంతోషించారు, గంతులు వేశారు. ఆ విషయాన్ని దావీదుకు చెప్పారు. దావీదు హుటాహుటిన ఏం చేశాడో చూద్దాం. బైబిల్ గ్రంథం తెరిచి చూడండి. ఆ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. తరువాత దావీదు ఇశ్రాయేలీయులతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలుదేరాడు. ఎంతమంది శూరులతో? 30,000 మంది శూరులతో. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మందసాన్ని తీసుకో. 30 ఎంతమంది? 30,000 మంది శూరులు. 30,000 మంది. 30 మంది కాదు, 33,300 మంది కాదు, 30,000 మంది శూరులు, యుద్ధ శూరులు. 30,000 మంది యుద్ధ శూరులతో. అంటే దేవుడు మహోన్నతుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడు. సంతోషించాడు, ఆనందించాడు, గంతులు వేసుకుంటూ 30,000 మంది శూరులతో అనేక సైన్యము వెంటబెట్టుకొని ఆ బండిని ఎదుర్కొని దాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొని వస్తూ ఉండగా ఒక స్థలానికి వచ్చే కొద్దీ, ఇశ్రాయేల్ దేశం దగ్గరికి, ఆ ఫిలిప్పీల దేశం మధ్యలోకి వచ్చే కొద్దీ ఏం జరిగిందంటే 6వ వచనం చూడండి. 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జి చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జి మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనక్కనే మందసం వద్ద పడి చచ్చెను. ఒక యాజకులు మోయవలసిన మందసము యాజకులు మాత్రమే దాన్ని తీసుకొని రావాలి. యాజకుడే అయినా ఉజ్జి యాజకుడే. ఆ కొత్త బండి మీద పెట్టబడిన ఆ మందసము, ఆ కొత్త ఎద్దులు తీసుకొని వస్తుండగా 30,000 మంది శూరులతో దావీదు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు ఎద్దు కాలు జారిందంట. ఆ పెట్టెను మోస్తున్న బండి మీద ఉన్న ఆ బండిని కట్టుకొని వస్తున్న ఎద్దు కాలు జారగా ఆ ఎద్దు పడిపోతానే ఆ బండి ఆ పెట్టె పడిపోసాగింది. అంటే మందసం పడిపోతుండగా ఉజ్జి అనే ఒక యాజకుడు దాన్ని చేయి పట్టుకున్నానంట. పెట్టెనంతే పట్టుకున్న కారణం చేత ఏమైంది? చనిపోయినాడు రక్తం కక్కుని. దేవుడు చూశారు ఎంత పరిశుద్ధుడో, ఎంత గొప్ప వ్యక్తో. ఆ రోజుల్లో నా పెట్టె చూసిన దావీదు ఏమనుకున్నాడు చూడండి. మనము 9వ వచనం. యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పించనొల్లక హిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. భయపడిపోయినాడు దావీదు. దేవుని 7 పర్యాలు స్తుతించే దావీదు, 3 పర్యాలు ప్రార్థించే దావీదు, ధర్మశాస్త్రాన్ని నిత్యము చదివే దావీదు. నాకోరు కళ్ళము యొద్ద ఉజ్జి ఎప్పుడైతే ఆ పెట్టెను పట్టుకున్నాడో, మందసాన్ని పట్టుకున్నాడో, తన తప్పు కాదు అది. ఎద్దు కాలు జారినప్పుడు ఆ పెట్టె పడిపోతూ ఉండగా యాజకుడైన ఉజ్జి చెయ్యి పట్టగా చెయ్యి తగిలిన వెంటనే ఆ మందసానికి, ఆ పెట్టెకు ఉజ్జి చనిపోయినాడు. దావీదు భయపడిపోయినాడు. ఆయన యాజకుడు, నిత్యం పరిశుద్ధంగా ఉండేవాడు, నిత్యం యాజకత్వం చేసేవాడు, నిత్యం బోధించేవాడు. దేవుని దాసుడే పట్టుకుంటే చనిపోయాడే. అతని తప్పిదం లేకున్నప్పటికీ మరి ఎలాగూ నా దగ్గర ఆ మందసాన్ని నేను దాన్ని ఉంచుకోగలను అని చెప్పి భయపడిపోయినాడు. భయపడిపోయి ఎక్కడైతే అది
ఒక చోటుకి స్థలానికి వచ్చే కొద్దీ ఆ స్థలం దగ్గరగా ఉన్న ఒబేదేదేము ఇల్లు కనిపించింది. ఒబేదేదేము ఇల్లు కనిపించింది. ఒబేదేదేము ఇల్లు కనిపించినప్పుడు ఆ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు దావీదు ఆ పెట్టెను. దేవుని శ్వాసం ఉంచిన దావీదు భయపడిపోయి ఆ పెట్టెను అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు ఒబేదేదేము ఇంటి దగ్గర. ఏమనుకున్నాడో, ఒబేదేదేము ఏ స్థితిలో ఉన్నాడో తెలుసు. ఒకవేళ తాడుబోతుగా ఉన్నాడేమో, ఒకవేళ ఆ కుటుంబం అస్తవ్యస్తంగా ఉందేమో, ఆ కుటుంబంలో ఒక క్రమము ఒక పద్ధతి లేదేమో, ఆ కుటుంబం వారు ఉన్నా ఒకటే లేకుండా ఒకటే అనుకున్నాడేమో, వాళ్ళు చచ్చిపోయినా చింత లేదనుకున్నాడేమో, వాళ్ళు పనికిరాని వారు, ఎవరు ఈ మందసాన్ని ఇంత జరిగిన తర్వాత ఎవరు ఈ మందసాన్ని తీసుకొని రావడానికి తన ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడరు. అతడైతే సరిపోతాడు, అతనికైతే అండాపు ఏది లేదు, పనికిరాని వాడు అనుకున్నాడేమో ఒబేదేదేమును. అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అయితే ఒబేదేదేము తన ఇంట్లోకి పెట్టుకున్నాడు ఆ మందసాన్ని. ఒబేదేదేము ఆ ఇంట్లో పెట్టుకున్న తర్వాత 3 నెలలకు ఒబేదేదేము జీవితమే మారిపోయింది. హల్లెలూయా! ఎవరు చనిపోలేదు. ఒబేదేదేము ఇల్లు 3 నెలలకే గొప్ప ఆశీర్వదించబడింది. ఎట్లా ఆశీర్వదించబడిందో, ఏ విధంగా ఆశీర్వదించబడిందో, తన కుటుంబీకులు తనకున్నదంతా ఆశీర్వదించబడింది. ఒకరోజు మేము ఆ టీవీలో ఒక యాడ్ చూసాం. ఏమని చూసామంటే అక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఆ టీవీలో గ్యాస్ మండుతూ ఉంది. ఆ గ్యాస్ మండుతున్న చోటికి ఎవరో ఆమె సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వంట చేస్తూ ఉంది. వంట చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గర పోతే అక్కడ ఆ సెల్ ఫోను గ్యాస్కు ఏ విధంగా కనెక్షన్ ఉందో అటాచ్ అయిందో తెలియదు, కానీ ఈమె దగ్గర దూరంగానే ఉంది. ఆ మంట పేలిపోయింది, ఆ సిలిండర్ పేలిపోయింది. పేలిపోతానే అది వీడియోలో పడింది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, శాస్త్రవేత్తలు లేక సైన్స్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు సెల్లులు తీసుకొని గ్యాస్ దగ్గర పోయి వంట చేసే దగ్గర మాట్లాడకూడదు. మాట్లాడితే ఈ విధంగా పేలిపోతాయి. మీరు అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండండి. మీరు అనాలోచనతో వంట చేస్తూ స్త్రీలు ఫోన్లో మాట్లాడుతూ వంట చేస్తున్నప్పుడు పేలిపోవడానికి 100% అవకాశం ఉంది. జాగ్రత్త వంట చేసేటప్పుడు మీరు సెల్ ఫోన్ ఎవరు వంట దగ్గరికి ఆ గ్యాస్ దగ్గర తీసుకుపోవద్దు అని ఆ యాడ్స్ పెట్టారు. అది విన్నప్పుడు మేమేం చేసామంటే, ఎప్పుడు ఎంత ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా, ఆమె వంట దగ్గర ఎంత ఇంపార్టెంట్ వంట చేస్తున్నా జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాం. ఎందుకంటే చూసాం కదా, కళ్ళారా చూసాం, మా కళ్ళారా చూసాం. అది ఆ నిపుణులు చెబుతున్నారు, ఆ పరిశోధించిన వారు చెబుతున్నారు, జాగ్రత్త. వంట చేసే స్త్రీలు వంట చేసే దగ్గర సెల్ ఫోన్లలో మాట్లాడవద్దు, దూరంగా ఉండి మాట్లాడండి, ఆ వంట దగ్గరికి వెళ్ళొద్దు మాట్లాడేటప్పుడు అని చెప్పినప్పుడు మేము చాలాసార్లు ఆయనకు ఏదన్నా ఇంపార్టెంట్ వంట చేస్తున్నప్పటికీ అది ఒకవేళ పొంగుతున్నా, ఒకవేళ అది మాడుతున్నా, మేమైనా వెళ్ళి అక్కడ కదిలిస్తూ ఆయనకు ఏదన్నా ఫోన్ వస్తే అక్కడ మాట్లాడిపో, దూరంగా ఉండి అని చెప్తాం. కానీ అక్కడ మాట్లాడిని మాకు అప్రమత్తం ఉంది, ఆ భయం ఉంది, ఆ భీతి ఉంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆ సిలిండర్ దగ్గరికి లేక ఆ వంటగదిలోకి లేక ఆ గ్యాస్ దగ్గరికి తీసుకెళ్ళాం. కారణం ఏమేంటంటే మేము చూసాం, కారణం ఏంటంటే మేము విన్నాం, మేము గ్రహించాం, ఆలోచన మాకుంది. కాబట్టి నేను అనుకుంటాను, ఒబేదేదేమో ఎట్లున్నప్పటికీ తన కుమారులు పనికిరాని వారేమో, తను కూడా పనికిరాని వాడేమో, కుటుంబం అస్తవ్యస్తంగా ఉందేమో, ఇతడు పనికిరాడేమో, ఇతడు ఉన్నా లేకుండా ఒకటే, ఈ కుటుంబం ఎప్పుడో
బతికుంది కానీ సచ్చినట్లు కానీ సచ్చిన స్థితిలో ఉంది. కాబట్టి ఈ మందసం ఇక్కడ ఉంచినా ఇతడు పోయినా ఒకటి ఉన్నా ఒకటే అని తను బట్టి దావీదు అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడేమో. అయితే ఒబేదేము తన ఇంటిలోకి ఆ మందసాన్ని తీసుకున్న తర్వాత ఒబేదేము ఎంతగా భయపడ్డాడు ఆ మందసాన్ని పెట్టుకొని. రాజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు, రాజు ఇక్కడే ఉంచమని చెప్పాడు, నేను ఆజ్ఞను మీరలేను, నేను దాన్ని పాటించాలా అని చెప్పుకొని తన ఇంట్లో పెట్టుకొని ఎంతగా భయపడ్డాడో ఆ మందసం. ఆ మందసం విషయమై తన నోరును ఎంత అదుపు చేసుకున్నాడో, ఆ మందసం ఉండటం ద్వారా, దేవుడు ఉండటం ద్వారా, ఆ పెట్టె ఉండటం ద్వారా ఎంతగా లోబడిపోయినాడో, ఎంతగా తాను సరి చేసుకున్నాడో, ఎంతగా భక్తి కలిగి ఉన్నాడో, ఎంతగా భీతి కలిగి భయపడి లోబడ్డాడో. కాబట్టే ఏదేదేమో ఇంటిలో 3 నెలలకే ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడింది, తన పిల్లలు ఆశీర్వదించబడ్డారు, తన పొలం ఆశీర్వదించబడింది, తన జీవితమే మారిపోయింది. తన జీవితమే మారిపోయింది. ఆ విషయము దావీదుకు వినపచ్చింది, దావీదుకు తెలిసింది. ఒబేదేదేము 3 నెలలు ఒబేదేదేము ఇంట్లో ఉంటే మందసము, ఒబేదేము కుటుంబం ఆశీర్వదించబడింది అని దావీదుకు తెలిసినప్పుడు, ఆయన రాజు కదా, ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. చూడండి, మనం బైబిల్ గ్రంథం తెరిస్తే, మనం తెరిస్తే 10వ వచనం 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మందసమును దావీదు పురంలోకి తెచ్చుటకు, లేక 9వ వచనం, యెహోవా మందసము నా యొద్ద ఎలా ఉండును అనుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురముకు తన యొద్దకు తెప్పించనులక ఇత్తీయుడకు ఒబేదేము ఇంటి యొద్దకు తీసుకొని తెచ్చుటకు ఉంచెను. 11వ వచనం, యెహోవా మందసము 3 నెలలు గిప్తీయుడకు ఒబేదేము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. అతని మందసం ఉంచుట వలన యెహోవా ఒబేదేమును ఇంటి వారిని అతని కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహంతో తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే ఈ సంగతి వినబడిందో, ఎప్పుడైతే దావీదుకు ఒబేదేము ఇల్లు ఆశీర్వదించబడింది, తన పొలం ఆశీర్వదించబడింది, తన జీవితం ఆశీర్వదించబడింది, తను మారిపోయినాడు అని ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో, ఉత్సాహంతో సంతోషముతో తన ఇంటి దగ్గర నుండి ఆ మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళి ఏ విధంగా తీసుకొని వస్తున్నాడో ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, 11వ వచనం కాదు, చూడండి 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దొకటి కొవ్విన దూడ ఒకటి వధించబడెను. చూడండి, దావీదు మందసాన్ని తీసుకొని వస్తున్న విధానం ఏంటంటే, 6 అడుగులకు ఒక ఎద్దును వధిస్తున్నారు, ఒక కొవ్విన దూడను వధిస్తున్నారు. 6 అడుగులు. అవును, మానవుడు యొక్క నిర్మాణము 6 రోజులకు 6 దినములలో మానవుని దేవుడు నిర్మించాడు. 6 అడుగులు అనగా మానవుడు, మనిషి యొక్క అహంకారము, మనిషి యొక్క దుర్మార్గత, మనిషి యొక్క పాపము, మనిషి యొక్క ద్వేషము, అసూయ, మనుషుని యొక్క క్రోధము సమస్తము ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుడు ఆ ఇంటిలో ఉండాడు కనుకనే దావీదు 6 అడుగులకు తన పాపమును ఒప్పుకుంటూ తాను బలర్పణగా ఒక ఎద్దును వధిస్తూ, ఒక కోడెను వధిస్తూ సాగిస్తున్నాడు తన ఇంటికి. ఆ మందసాన్ని సాగిస్తున్నాడు దావీదు తన ఇంటికి. నాది పాపమే, నేను పాపాత్ముడా, నా ఇంటికి మళ్ళీ నువ్వు వచ్చుటకు నేను యోగ్యుడను కాదు, కానీ నా పాపములు ఒప్పుకుంటున్నాను, నా పాపములకు బలిగా నా పాపమును నీ సన్నిధిలో బలిగా అర్పిస్తున్నా అని చెప్పి 6 అడుగులకు ఒక కోడెను, ఒక దూడను వధిస్తూ ఆ విధంగా మందసాన్ని తేవడానికి ప్రయత్నిస్తున్నాడు. చూడండి, అదే విధంగా అంటాడు, దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. మందసం వస్తూ ఉంది, ఎఫోదును ధరించాడు, ఆయన శక్తి కొలది నాట్యమాడుతూ ఉన్నాడు.
ఆనందిస్తున్నాడు, ఉల్లసిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, వాయిద్యములు వాయిస్తూ ఉన్నాడు. గొప్ప ఆర్భాటం జరుగుతుంది. మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. చూడండి, అదేవిధంగా 15వ వచనం, ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోను బాకానాదముతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చేశారు. దేవుని మందసాన్ని తీసుకొని వచ్చేశారు. 6 అడుగులకు ఒక ఎద్దును వధిస్తూ వచ్చాడు. ఆర్భాటముతో యెహోవాను ధరించి నాట్యముతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సాగిస్తూ వచ్చాడు. ఆ విధంగా మందసాన్ని తన రాజనగరకు యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. తన ఇంటికి వరకు తీసుకొని వచ్చాడు. తన ఎదుట దాన్ని ఉంచుకున్నాడు దావీదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒబేదేదోము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, దేనికి ఆశీర్వదించాడు, ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు. చూడండి, కీర్తనల గ్రంథము 128వ కీర్తన, కీర్తనల గ్రంథము 128వ కీర్తన, 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించేదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లెవలును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆశీర్వదించబడతాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదించబడతాడు. ఎలాగ ఆశీర్వదించబడతాడు? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఆశీర్వదించబడతారు. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లిగా ఉంటుంది. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు అన్నిటా మేలు కలుగుతుంది. ఏ విధంగా అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. అవును, ఒబేదేదోము ఎప్పుడైతే ఆ మందసము ఎవరు ఇంటి దగ్గర పెట్టుకోలేదో, భయపడిపోయారో, ఆయన చంపుతాడు, అంత పరిశుద్ధత మనకు లేదు అని ఎవరైతే భయపడ్డారో, చివరికి దావీదు రాజు సైతము భయపడ్డాడో, మందసాన్ని మధ్యలోనే ఒబేదేదోము ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళారో, ఒబేదేదోము జీవితమే మారిపోయింది. ఒబేదేదోము యొక్క కుటుంబమే, పిల్లలే మారిపోయింది. కారణం ఏంటంటే, ఒబేదేదోము భయపడ్డాడు, దేవునికి భయపడి లోపడ్డాడు, తన అలవాట్లు మార్చుకున్నాడు, తన మాట తీరును మార్చుకున్నాడు, తన పరివర్తనను మార్చుకున్నాడు, హెచ్చరించాడు, ఇంటిని శుభ్రం చేసుకున్నాడు, ఇంట్లో ప్రార్థించాడేమో, బలులు అర్పించాడేమో, లోపడ్డాడేమో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని సన్నిధిలో గడిపాడేమో. కాబట్టే ఒబేదేదోము కుటుంబము ఆశీర్వదించబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధంగా ఆశీర్వదించబడతాడు. తన భార్య ఆశీర్వదించబడింది, తన పిల్లలు ఆశీర్వదించబడ్డారు, తన పొలం ఆశీర్వదించబడింది, దీవెనకరంగా ఉంది. ఆ విధంగా మనం భయపడదామా? భయపడిన వాని యొక్క కుటుంబము, వారి పిల్లలు, వారి కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అనాలోచనంగా ఉన్నవారు, అనాలోచనంగా చదివేవాళ్ళు, అనాలోచనంగా బోధించేవాళ్ళు, అనాలోచనంగా దేవుని తక్కువగా చూసేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు, దేవుని పరిశుద్ధత ఎరుగని వారు, వాళ్ళ జీవితాన్ని మార్చుకోలేని వారి యొక్క జీవితము జీవనకరంగా ఉండదు. ఒబేదేదోములాగా భయపడి లోబడిన వాడు ఎట్టి స్థితిలోనైనా ఆశీర్వదించబడతాడు. కాబట్టి ఈ మందసం అనే పెట్టే ఆ రోజుల్లో దేవుని మహిమ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 132వ కీర్తన, 132వ కీర్తన 8వ వచనం, యెహోవా బలసూచకమైన మందసం. అది అక్కడ రాయబడి ఉంది, యెహోవా బలసూచకమైన మందసం. మందసం అనగా ఆ రోజుల్లో యెహోవా బలం. అది యెహోవా బలము. ఆ బలమును ఆశ్రయించిన వారు దీవించబడ్డారు. ఆ బలమును నమ్మిన వారు దీవించబడ్డారు. ఆ బలమును ఆధారం చేసుకున్న వారు దీవించబడ్డారు. ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకు వచ్చిన వారు బలపరచబడ్డారు. వారి శత్రువుల నుంచి విడిపించబడ్డారు. యుద్ధములలో విజయములు పొందారు.
బల సూచకమైనది అది మందసం. ఆ మందసమే యెహోవా. ఆ మందసమే యేసుక్రీస్తు సూచనగా ఉంది. యేసుక్రీస్తు కాలానికి వచ్చే కొద్దీ అదే మందసము శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. అదే మందసము భూమిపైన సంచరించింది. ఒకప్పుడు యాజకులు మోయగలిగిన ఆ మందసము యేసుక్రీస్తు అనే ఒక రూపముతో నడవగలిగింది. యేసుక్రీస్తు అనే రూపముతో ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు దీవించబడింది. యేసుక్రీస్తు పాదం పెట్టిన మరియా, మార్తల, లాజరు కుటుంబము దీవించబడి, ఆ కుటుంబంలో మరణము జరిగిన మరణం పాశము నుండి లాజరు బ్రతికించబడ్డారు. ఆ మందసం యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ మందసము మన ఇంట్లో ఉందా? మన హృదయంలో ఉందా? మన నోటిలో ఉందా? మన హృదయంలో, మన తలంపుల్లో ఉందా మందసం? యేసు అనే మందసము. యేసు అనగా రక్షకుడు, రక్షించే మందసము యేసు క్రీస్తు ప్రభుల వారు. ఏ ఇంటిలోకి ఆహ్వానించిన, ఏ ఇంటిలో భయపడినా, లోబడినా, ప్రార్థించిన ఆ మందసం అనే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ కుటుంబానికి రక్షకుడుగా ఉంటాడు. ఆ మందసాన్ని ఒకసారి చూడాలనుకున్న జక్కయ్య ఆ మందసాన్ని తన ఇంటికి తీసుకెళ్తే, ఆ మందసాన్ని తీసుకెళ్లిన ఆ జక్కయ్య యేసు అనే మందసాన్ని ఆ మాట విన్న తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. పరిశుద్ధుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు, తన పాపం ఒప్పుకున్నాడు. ఈ మందసము నీ ఇంట్లో ఉంటే, మన ఇంట్లో ఉంటే దీవనకరంగా ఉంటుంది. ఆ మందసం యేసు క్రీస్తు ప్రభుల వారే. ఇది ఐగుప్తును లో నుండి, పాపపు జీవితంలో నుండి, దాసత్వంలో నుండి ఇడిపించిన మందసం, ఇది నడిపించిన మందసం, ఇశ్రాయేలు మోయగలిగిన మందసం, అనేక మందికి రాజులకు విజయాన్ని ఇచ్చిన మందసం. ఈ మందసము శాపాన్ని తొలగించింది, ఆ రోజుల్లో పాపాన్ని తొలగించింది. అదే మందసము, అదే పెట్టే ఈరోజు శరీరధారిగా మన మధ్యకు వచ్చి మనల్ని దీవించడానికి ఈరోజు వాక్యమై మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ మందసం యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ మందసాన్ని నీ ఇంట్లో ఉంచుకుంటే, ఈ మందసాన్ని ఇంట్లో పీల్చుకుంటే, లోబడి నీ జీవితాన్ని మార్చుకో, ఓబేదేదోములాగా మనం ఆశీర్వదించబడతాం. ఇది దేవుని వాక్యము. ఇది మందసముకున్న చరిత్ర. ఇది మందసమును అనేటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. ఇదిగోనైనా ఓబేదేదేము కుటుంబంలో 3 నెలలు మందసపు పెట్టె నైనా ఉండుట ద్వారా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన భయపడి లోబడుట ద్వారానే కదా. అవునైనా నీ మాటలు వింటూ ఉన్నా, నేను ధ్యానిస్తున్నా, ప్రార్థిస్తున్నా. ఎంతమంది అయితే నీకు భయపడి లోబడతారో వారి పిల్లలు ఆశీర్వదించబడతారని వాక్యంలో రాయబడి ఉంది. దీవెనకరంగా ఉంటారని రాయబడి ఉంది స్వామి. అయినా మరొక్క పర్యాయం మందసమైన నిన్ను ఆశ్రయించిన నీ పిల్లలకు ఆధారం నీవే. దీవెనకరమైన జీవితం నీ బిడ్డలకు దయచేయి. అలసిపోయి పనులకు వెళ్ళి కష్టం చేసుకొని వారు తీసుకొని వచ్చిన వారి చేతి కష్టపు యొక్క ఆదాయం వృధా కాకుండా ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి తండ్రి. నీ బిడ్డలకు నైనా మీరే ఆధారం. ఇక్కడ చేరిన వారందరినీ పేరు పేరున దీవించి దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందమని, ఘనత పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.